మాఘపురాణం 5వ అధ్యాయం దిలీప మహారాజుకు వశిష్ఠ మహాముని మృగశృంగుని చరిత్ర వివరించుట. శ్రీహరి దర్శనానంతరం ఆ బ్రాహ్మణ యువకుడు కుత్సురుని కుమారుడు గనుక కౌత్సుడని పిలువబడుచున్నను అతన్ని మృగశృంగుడను పేరుతో పిలుచుచుండిరి. అది ఎటులా అనగా, కావేరీ నదీ తీరాన ఘోర తపస్సు చేసిన అతను శిలవల నిలబడి దీక్షతో తపస్సు చేసుకున్న సమయంలో ఆ ప్రాంతమందు తిరుగాడు మృగములు జంతువులు తమ యొక్క శృంగములచే అతన్ని గీకెడివి. అందుచేత అతనికి మృగశృంగుడు అనే పేరు సార్థకమయ్యను. అతనికి వివాహమాడు సమయము యుక్త వయస్సు వచ్చి ఉండుటచే వివాహము చేయవలనని అతని తల్లిదండ్రులు నిశ్చయించిరి. ఈ విషయము మృగశృంగునితో చెప్పిరి. మృగశృంగుడు వారి మాటలు ఆలకించి ఇట్లు పలికెను: పూజ్యులకు తల్లిదండ్రులారా, నా వివాహ విషయమై మీరు తలపెట్టిన కార్యము వివరించితిరి. అయినను నా అభిప్రాయము కూడా ఆలకింపుడు. అన్ని ఆశ్రమాల కంటే గృహస్థాశ్రమము మించినదని దైవజ్ఞులు నిడువిరి. కానీ అందరూ ఆ సుఖమును పొందలేకున్నారు. దానికి కారణం ఏమనగా, ప్రతి పురుషునకు తనకు అనుకూలవతియగు భార్య లభించినప్పుడే గృహస్థాశ్రమం యొక్క ఫలితం సిద్ధించును. దానికి ఉదాహరణగా స్త్రీ ఎటులో ఉండవలెననగా శ్లోకము: కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, శయనేషు రంభ, రూపే చ లక్ష్మి, క్షమయా ధరిత్రి. ఇవి 6 ధర్మములు. ఈ 6 ధర్మములు ఉండవలనని స్త్రీని గురించి వర్ణించి ఉన్నారు. ఈ 6 కలిగిన స్త్రీయే ఉత్తమ స్త్రీ అవుతుంది. ఆమెయే ఉత్తమ ఇల్లాలవుతుంది. అనగా ఇంటి పనులలో దాసి వలను, రాచకార్యములలో భర్తకు సహకారిగా మంత్రి వలను, శయన మందిరంలో రంభ వలను, భోజన విషయమున తల్లి వలను, రూపమున లక్ష్మి వలను, శాంతి స్వభావములో భూదేవి వలనను స్త్రీ 6 విధముల వ్యవహరింపవలను. అంతేకాక చతుర్విధ పురుషార్థములైన ధర్మ, అర్థ, కామ, మోక్షము అను 4 పురుషార్థములలో మోక్షం ప్రధానమైనది. అటువంటి మోక్షం సాధింపనెంచిన మిగతా 3 అనవసరం. ధర్మాన్ని, అర్థాన్ని మనుజుడు ఏ విధంగా సాధించునో కామమును కూడా అట్లే సాధించవలెను. ప్రతి మానవుడు వివాహం చేసుకునే ముందు కన్య యొక్క గుణగుణములు తెలుసుకొనుట వలెను. కాబట్టి జీవిత సుఖముల్లో భార్య ప్రధానమైనది కనుక గుణవంతురాలకు భార్యను పొందుట కన్నా మరొక స్వర్గమే లేదు. గుణవతియగు పత్నితో కాపురం చేస్తే ఆ సంసారం స్వర్గతుల్యముగా నుండుటయే కాక అట్టి మనుజుడు ధర్మ, అర్థ, కామ, మోక్షములను అవలీలగా సాధించగలడు. భార్య గయ్యాళి, వినయ విధేయతలు లేనిదయ్యున్నచో ఆ భర్త నరకమును పోలిన కష్టములను అనుభవించుచు మరల నరక కూపమునకే పోగలడు. కనుక పెండ్లి చేసుకున్నట్టుకు ముందు స్త్రీని అనేక విధములుగా పరిశీలించి వివాహమాడవలను. అదెటులా అనగా, కన్య ఆరోగ్యవతి అయి ఏ విధమైన రోగగ్రస్తురాలై ఉండకూడదు. ఎంత అందమైనది అయినను మంచి కుటుంబంలోని కన్య అయి ఉండవలను. బంధుమర్యాదలు తెలిసి విద్యావంతురాలై దేవ బ్రాహ్మణులను పూజించినది అయి అత్తమామల మాటలకు జవదాటనది అయి ఉండవలను. ఈ నీతులన్నీ మునుపు అగస్త్య మహాముని చెప్పి ఉన్నారు. కాన అటువంటి గుణవంతురాలకు కన్యనే ఎంచుకొనవలెను. అయినా అదెటుల సాధ్యపడును అని మృగశృంగుడు తల్లిదండ్రులతో తన మనస్సులోనున్న సంశయములను తెలియజేసెను. కుమారుని మాటలకు తండ్రి సంతోషించి మరల ఇట్లు పలికెను: కుమారా, నీ మాటలు నాకెంతయో సంతోషము కలిగించినవి. వయస్సులో చిన్నవాడవైనను మంచి నీతులు నేర్చుకున్నావు. నీ అభీష్టం నెరవేరవలయునన్న నా దీనదయాళుడగు శ్రీమన్నారాయణుడే తీర్చగలడు. భగవంతునిపై భారం వేసి నీవు ముందుకు సాగు అని పలికెను. మాఘమాసం మాఘపురాణం 5వ అధ్యాయం సంపూర్ణం. మాఘపురాణం 5వ అధ్యాయం దిలీప మహారాజుకు